మీకోసం అని చెప్పి వేడి వేడి ఆలు పరాటా అలా చేతిలో పట్టుకొని మరీ చూయిస్తున్నా. ఆలు పరాటా అంటుంది షేప్ అలా ఉందనుకుంటున్నారా? పదండి చూపిచ్చేస్తా. ఆలూనైతే ఫస్ట్ మంచిగా కడుక్కొని, నేనైతే అవెన్‌లో 5 మినిట్స్ కోసం అయితే పెట్టినా. మీరు కావాలైతే నార్మల్‌గా బాయిల్ కూడా చేసుకోవచ్చనమాట. నాకిలా ఈజీ అవుతదని అలా చేసుకున్నా అనమాట. దీన్ని తొక్క తీసేసి మంచిగా స్మాష్ చేస్తున్నా. చూస్తున్నారు గదా! అవెన్‌లో పెట్టిన ఎంత మంచిగా స్మాష్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు అంటున్నా. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, గరం మసాలా, దాంతో పాటు మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ వేసా అనమాట. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. దాని తర్వాత నేనైతే ఇంట్లో నార్మల్ చపాతీ పిండి ఎలా తడుపుతారో అలాంటి మంచి సాఫ్ట్ పిండి తడుపుకొని, దాన్ని అంత సైజులో షేప్ చేసుకొని మంచిగా సన్నగా బెలాంచుకున్నా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ట్రయాంగిల్ షేప్‌లో పెట్టాలనమాట. ఇలా ఎందుకు పెడుతున్నానంటే ప్రతిసారి మనం ఎప్పుడో ఒక్కసారి పరాటా చేసినప్పుడు అది విచ్చుకుపోతది. లేకపోతే మసాలా బయటకొచ్చేస్తది. ఒక సైడ్ మసాలా ఉంటది. ఒక సైడ్ మసాలా ఉండదు. బట్ ఇలా చేస్తే అన్నీ 3 కార్నర్స్ కూడా మసాలా ఉంటది. ఇంకా ఎక్కువ మసాలా, తక్కువ పిండి ఉంటదనమాట. సో, మనకి తినడానికి కూడా మంచిగా అనిపిస్తది. అప్పుడప్పుడు మనం నార్మల్‌గా చేస్తే ఎట్లా అయిపోతదంటే ఎక్కువ పిండి ఉంటది. తక్కువ మసాలా ఉంటది. సో, అందుకోసమే ఇలా ట్రై చేసి చెప్పండి. మీకు నచ్చిందో లేదో. మంచిగా ఆయిల్ లేదా బటర్ వేసుకొని మంచిగా కాల్చుకొని తినండి. సూపర్ ఉంటది. ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి.